వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. జగద్గురు శ్రీకృష్ణ శ్రీకృష్ణం వందే జగద్గురు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నిన్న మనం 3-4 శ్లోకాలు చూసాం. దాంట్లో స్వామి ఏ విధంగా ప్రత్యక్షం అవుతారు, ఆయన జన్మ, ఇవన్నీ అది మనం చూసుకుంటూ వచ్చాం. అందులో ఆయన ఏం చెప్తారంటే ఆయనకి కర్మలు అనేవి ఆయన అంటాం. మనం చేస్తే కర్మ అనేది మనకి ఎలా అంటుందో దాని ఫలితం అనేది ఆయనకేమీ అంటాం. ఎందుకంటే ఆయన జ్ఞానసిద్ధి పొంది మన ఎన్ని నిగ్రహాలన్నీ పొంది ఇవన్నీ దాటిపోయి ఉన్నాయి కాబట్టి ఆయనకి అయ్యే ఉంటాం. ఎందుకంటే ఆయన కర్మ ఫలం ఉందో ఆపేక్ష అనేది లేదు, కోరిక అనేది లేదు. కాబట్టి ఎవరైతే స్వామిని ఈ విధంగా తెలుసుకుంటారో వాళ్ళు కూడా ఆ కర్మల్లో నుంచి బయటపడతారన్నమాట. ఆ తర్వాత ఈయన చెప్పేది తర్వాత ఏం చెప్తారంటే, నేను కర్తని కాదు, కర్మఫలం ఉంది, ఆపేక్ష ఉండదు. కాబట్టి ఈ ప్రకారముగా ఎవరైతే భగవంతుని నేను కర్త కర్మ క్రియ కాదు, నేనే చేసిన స్వామి వల్లనే చేస్తున్నాను, అంతా స్వామి నిర్దేశంలోనే చేస్తున్నాను అని చెప్పి అనుకుని ఈ నిష్కామ కర్మను ఎవరైతే పాటిస్తారో ఈ ముముక్షువులు అంటే మోక్ష సాధన చేసే వాళ్ళందరూ ఎంతో మంది ఆయన దగ్గరికి చేరుకున్నారు. ఈ నిష్కామ కర్మ దీని యొక్క పద్ధతి ఇవన్నీ ఎలా చేయాలనేది చాలా పురాతనమైంది. కొన్ని యుగాలుగా అది వస్తుంది అనమాట. తర్వాత కర్మ అనే దాంట్లో 2 రకాలు, కర్మ అకర్మ వికర్మ. దీని గురించి మనం చెప్పుకున్నాము. కర్మ అనేది మనం సాధారణంగా చేసే పని కర్మ అంటాం. వికర్మ అది అకర్మ అనేది ఏమీ చేయకుండా ఉంటాం, సోమర్పణంగా. రెండోది వికర్మ అంటే నిషిద్ధ కర్మలు చేయటం. ఈ మూడు గురించి నిన్న మనం చెప్పుకున్నాము. ఈ ఈ మూడింటిని తెలుసుకోవాలంటే ఆయన స్వామి మనకి 18 నుంచి 32 శ్లోకాల వరకు ఈ మూడు కర్మల గురించి, వీటిని ఎలా మనం బయటపడాలి అనే దాని గురించి చెప్తున్నారు. ఒక్కొక్క సందర్భంలో ఒకసారి చెప్పిందనే మళ్ళీ మళ్ళీ చెప్పుకుండొచ్చు, వస్తే రావచ్చు కూడా. కాబట్టి మనం జాగ్రత్తగా విని దాన్ని మనం అర్థం చేసుకోగలగాలన్నమాట. ఈ శాస్త్రం అనేది లేకుండా శాస్త్ర విహితమైన ఈ స్వరూపం తెలుసుకోవాలి. కర్మ అంటే ఏంటి తెలుసుకోవాలి, శాస్త్రంచే విధింపబడిన కర్మలు ఏంటి అని. ఇప్పుడు మనకి ఆగమ శాస్త్రము, మనకి తిరుపతిలో ఉందనుకోండి, ఆగమ శాస్త్రం ప్రకారం వాళ్ళు అక్కడ పద్ధతులు చేస్తారు. అట్లాగే ఒక్కొక్క చోట ఒక్కొక్క శాస్త్రాన్ని బట్టి, ధర్మాన్ని బట్టి, విష్ణు దేవాలయాలు అన్నిట్లో దాదాపుగా ఆగమ శాస్త్రం ప్రకారమే నడుస్తూ ఉంటాయి. అట్లాగే శివాలయాల్లో ఇంకో పద్ధతిలో ఉంటాయి. అట్లా ప్రతి దేవాలయంలోనూ వాళ్ళ పద్ధతి శాస్త్ర పద్ధతులే ఉంటాయో ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఆ శాస్త్రములు మనకు ఏవైతే కర్మల శాస్త్రం చెప్పిందో, ఈ కర్మలు చేయాలి నువ్వు మనిషి అనేవాడు అని చెప్పని, ఈ కర్మలు చేయకూడదు అని, లేదు ఇలా ఏమీ చేయకుండా కూర్చోవాలి అని, ఈ విధంగా ఏవేవైతే స్వరూపాన్ని మనం చెప్తారో దాన్ని తెలుసుకొని ఉన్నాడు అనమాట. సరే, ఈ కర్మ యొక్క తత్వం ఎలాంటిది అంటే అది మనము పైన చూసి చెప్పే కాదు, అది చాలా లోతైంది. చాలా మనకి అది తెలుసుకోవటం కష్టము. అయితే ఏదైనా కూడా ఒక సరైన గురువు దొరికినప్పుడు నిర్దిష్టమైన పద్ధతిలో మనకి ఈ కర్మ గురించి ఎలా తెలుసుకోవాలో చెప్తారు. మనకి ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు శిష్యుడు పూర్తిగా పరిపక్వత చెంది ఇప్పుడు చెప్తే అర్థం చేసుకోగలడు శిష్యుడికి చెప్పొచ్చు అనుకున్నప్పుడు గురువు తానుగా నడిచొచ్చి ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్ని ఇద్దరు ఎంతో క్లోజ్గా ఉన్నా కూడా, ఎప్పుడు కూడా ఎంతో దగ్గరగా ఉన్నా కూడా, ఒకరికొకళ్ళు కలిసి ఉన్నా కూడా, ఎప్పుడు కూడా కృష్ణుడు అర్జునుడికి ఈ గీత గురించి, ఈ జ్ఞానయోగం గురించి, లేకపోతే కర్మయోగం గురించి, వీటి గురించి ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే సమయం సందర్భం వచ్చింది. అర్జునుడు పరిపక్వత చెంది ఉండటం వల్ల ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి ఇప్పుడు మనకి ఈ ఈ గీతా బోధన అనేది జరుగుతుంది అనమాట. మనకి గీతని మనకి చెప్తున్నారు. అందులో ఈ కర్మల గురించి ఎన్ని రకాల కర్మలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలి, దాంట్లో నుంచి ఏ విధంగా బయటపడాలి అనేది కూడా ఒక భాగం.
అది మనం నేను చూసాము. ఇవాళ నుంచి ఈ కర్మల్ని ఎట్లా ఆచరించాలి అనేది చెప్తున్నారు. ఇవాళ 18వ శ్లోకంతో మొదలు పెడదాం. కర్మణ్య కర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కర్మ కృత్స్న కర్మ కృతు. దీని అర్థం చూద్దాం ముందు. కర్మణి అంటే కర్మయందు, అకర్మ అకర్మను, యహ ఎవరు, పశ్చేత్ చూచును, అకర్మణి చ అకర్మయందు కర్మ కర్మను, యహ ఎవరు, పశ్చేత్ చూచును, సహ అతడు, మనుష్యేషు మనుషులందు, బుద్ధిమాన్ వివేకవంతుడు, సహ అతడు, యుక్త యోగముతో కూడిన వాడును, కృత్స కర్మకృత్ సకల కర్మలను ఆచరించిన వాడును భవతి అవుతున్నాడు అని చెప్పి దీని శ్లోకం యొక్క అర్థం. ఇక్కడ కర్మ అంటే మనం ఏదైనా సామాన్యమైన కర్మ మనం చేసే పని. అకర్మ అంటే ఏమి చేయకుండా ఉంది. కర్మలో అకర్మం చూడమంటున్నాడు, అకర్మలో కర్మం చూడమంటున్నాడు. అంటే నువ్వు చేసే దాంట్లో చేయని సోమరిపోతానని చూడాలి, ఏం చేయని దాన్ని. చేయని దాంట్లోంచి చేసినట్టుగా చూడాలి. ఉన్నదాన్ని లేనట్టుగాను, లేని దాన్ని ఉన్నట్టుగాను చూడమని చెప్తున్నాడు. అది ఎలా సాధ్యం అనేది నాకు నిన్నంతా మధ్యాహ్నం అంతా కూడా ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు, అక్కడ ఇక్కడ విని. నాకే కొంచెం ఇదిగా ఉంది, బట్ చాలా తేలిగ్గా మనకు అర్థమయ్యే పద్ధతిలో వెళ్దాం మనం దీన్ని. ఎవడు కర్మలందు అకర్మను కర్మయందు కర్మను చూసును అతడు మనుషులలో వివేకవంతుడు యోగయుక్తుడును, సకల కర్మలను ఆచరించిన వాడును అవుతున్నాడు అనేది తాత్పర్యం. దీని మీద మన వ్యాఖ్యానం ఏంటంటే, కర్మల ఎందు అకర్మను చూడటం. మనం పని చేస్తున్నాం, పని చేస్తూ దాంట్లో పని చేయకపోవటం అకర్మ అంటే పని చేయడం. దీన్ని రెండు చూడటం ఏంటి? ఇప్పుడు మనకి సామాన్యమైన అర్థం ఏంటి అంటే, కర్మను చేయటం అంటే మన పనులు మనం చేసుకోవటం. వికర్మ అంటే నిషిద్ధమైన పనులు, వీటిని ఎవరు చేయకూడదని చెప్పిన వాటిని చేయకుండా ఉంటాం. అకర్మ అంటే ఏమీ చేయకుండా శోభనభూతానం కూర్చోవటం అనేది. ఈ మూడు కర్మల గురించి మనకు ముందు చెప్పారు. ఈ మూడు కర్మలు అయినప్పుడు మనం ఏదైనా కర్మ చేస్తూ అంటే పని చేస్తూ దాంట్లో ఏమీ చేయకుండా ఉండటం ఏంటి? పక్కన పని చేస్తుంది కదా. దీంట్లో మనం ఖాళీగా కూర్చోవటం అనేది ఎక్కడ ఉంది? అట్లాగే ఖాళీగా కూర్చున్నప్పుడు అకర్మ అంటే నువ్వేమీ చేయకుండా కూర్చున్నప్పుడు నువ్వు కర్మ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వమంట. ఇది ఎలా సాధ్యం అంటే, కర్మ చేసేటప్పుడు నువ్వు ఎటువంటి ఫలితాన్ని ఈ షరిషడ్ వర్గాలు ఏమీ లేకుండా, నువ్వు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా భగవంతుణ్ణే నువ్వు స్మరిస్తూ భగవంతుడి ఆశ్రయంలో ఉండి నువ్వు ఇది భగవదర్పణము అని చెప్పి నువ్వు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేసినప్పుడు, నువ్వు ఏ పని చేయకుండా ఉంటే నీకు వచ్చేదేముంది? ఫలితం ఏమైనా ఉందా? మన ఫలితాన్ని ఆశించట్లేదు కదా. ఫలితాన్ని ఆశించకుండా చేసినప్పుడు నువ్వే పని చేయకుండా ఉన్నప్పుడు నీకు వచ్చేదేంటి? ఉం? ఏ పని చేయకపోతే ఏమొస్తుంది? జీరోనే కదా. అవునండి, ఏమి రాదండి. ఏమీ రాదు. అట్లాగే నువ్వు అన్ని పనులు చేస్తూ నువ్వు ఏ ఫలితాన్ని ఆశించకుండా నువ్వు అన్ని ఆయన అర్పణ, భగవదర్పణం అని చెప్పి, కృష్ణార్పణం అని చెప్పి నువ్వు ఆయనతోనే ఉండి ఇవన్నిటినీ నువ్వు ఎటువంటి దాని మీద రాగద్వేషాలు భవబంధాలు ఏమీ లేకుండా నువ్వు చేస్తే నీకు వచ్చేది ఏముంది? ఏమి రాదండి. ఏమీ రాదు. అంటే ఇది అక్కడ నీకే ఫలితం రాదు, ఇక్కడ ఏ ఫలితం రాదు, కాబట్టి నువ్వు కర్మలో అకర్మం చూడటం అంటాడు. ఇప్పుడు మనం బస్సులో వెళ్తుంటాము, ట్రైన్లో వెళ్తుంటాము. మనం బస్సు వెళ్తుంటది, మనం ముందుకు వెళ్తుంటాము, ఈ చెట్లు చేమలు ఇవన్నీ వెనక్కి వెళ్తుంటాయి. అవి కదులుతాయా చెట్లు చేమలు? అసలు కదలవండి. కదలవు. కానీ మనకు ఎలా కనిపిస్తుంది? కదిలినట్టు కనపడతాయి. కదిలినట్టుగా కనిపిస్తుంది కదా మనం వెళ్తుంటే. అది అంటే మనం చేసే కర్మలో అది కదలకపోయినా కదిలినట్టుగా కనిపిస్తుంది సార్, అది అకర్మ. ఎండమావుళ్ళు మనం నీళ్లున్నాయి అనుకొని అక్కడికి వెళ్తాం, నీళ్లున్నాయి అక్కడ? ఉండవండి. ఉండవు.
అట్లా అంటే కర్మలు అక్కడ అక్కడ నీళ్లు ఉన్నాయి అనుకున్నది అనిపిస్తుంది కానీ మనకి అక్కడ ఉండవు. అది కర్మలో ఆ కర్మ అని చూస్తాం. నువ్వు ఏది చేసినా కూడా నువ్వు స్వామి యొక్క ద- ఆ ద- పద్ధతిలో స్వామికి అర్పించుకుంటూ స్వామి ఆచరణలో ఉండి నువ్వు అన్ని చేసుకునేటప్పుడు నీకు ఈ బుద్ధిమంతులైన వాళ్ళు, తెలియగల వాళ్ళు, జ్ఞానులు ఈ తేడాని వాళ్ళు కనుక్కోగలుగుతారు. మనం చేస్తున్నాము కానీ కర్మలో అకర్మ అనేది అని. మరి కర్మలో అకర్మను చూస్తున్నప్పుడు ఇదేమవుతుందంటే ఏదైనా మనకి ఆ పని మీద ఆసక్తి లేకపోయినా అనాసక్తితో మనం చేసినా మనం ఆ చేసే పనిలో మనకి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేస్తే దాన్ని నైష్కర్మ కర్మగా ఉండి మారి మనకు అనుబంధాలు ఏమి లేకుండా దాంతో ఏమి లేవు. ఈ ఈ ఈ అనుబంధం అనేది ఆ క్షణం వరకే, దాంతో మనం ఆ పని చేస్తున్నంత వరకే. దానికి ఎటువంటి మనకి ఈ నిష్కారం కర్మ అనేది మనం చేస్తున్నప్పుడు ఇది మనకి ఆ దీన్ని మనం తెలుసుకోగలగాలన్నమాట. దాన్నే కర్మ అంటూ ఆ కర్మ అంటారు. అనాసక్త కర్మ అంటే ఎటువంటి ఆసక్తి లేకుండా చేసేది ఆ కర్మ. అనగా కర్మరాహిత్యం. ఇప్పుడు అకర్మ అంటే మనం ఏం పని చేయకుండా ఉంటాం, చేసిన ఫలితం రాలేదు, మనం ఏ పని చేయకుండా ఉన్న ఫలితం రాలేదంటే ఇక్కడ మనకు కూడా కర్మరాహిత్యం అనేది జరుగుతుంది. మనం ఏం చేయకుండా కూర్చున్నా కూడా మనకి ఏమి చేస్తే వచ్చిన ఫలితం ఏది ఉందో చేయకపోయినా అదే ఫలితం వస్తుంది. కాబట్టి మనకు కర్మరాహిత్యం అనేది ఇక్కడ సమానంగా అవుతుంది దాంతోపాటు ఆ కర్మతో. అందుకని కర్మయందు కర్మరాహిత్యము లేక అకర్మను. ఇప్పుడు మనం చేసే కర్మ చేసినప్పుడు దాని యొక్క మనకి ఫలితం ఏమీ మనం ఆర్పించలేదు కాబట్టి కర్మరాహిత్యం అంటే వదులుకోవటం. అట్లాగే ఆ కర్మ అంటే ఏమి చేయకపోవడం. ఈ రెండు ఎవరైతే చూడగలుగుతారో సమానంగా, ఎవరైతే దీన్ని గుర్తించగలుగుతారో ఆ మనుషులు వివేకమైన వాళ్ళు, వివేకవంతుడు. తర్వాత యోగమునకు యుక్తమగు వానికి యోగం పొందటానికి అర్హత పొందుతాడు. అంటే మనం చేసేది, చెయ్యంది, ఉన్నది, లేనిది అంతా మనకేమీ సంబంధం లేదు, అంతా పైవాడిదే అని చెప్పి మనం అవతల వాడు ఖాళీగా కూర్చున్నాడు, నేను పని చేస్తున్నాను, నేను ఖాళీగా కూర్చున్నాను, అవతలవాడు పని చేస్తున్నాడు, లేకపోతే నేను చేసే పద్ధతిలో వాడు చేయట్లేదు, వాడు చేసే పద్ధతిలో నేను చేయట్లేదు, ఈ విధంగా నువ్వు ఎన్ని అనుకున్నా కూడా దానివల్ల ఎటువంటి ఫలితాన్ని నువ్వు ఆశించినప్పుడు, నువ్వు చూడనప్పుడు, నీకు అది సమానమైనప్పుడు నీవు దాంట్లో ఆ కర్మరాహిత్యాన్ని లేకపోతే జ్ఞానాన్ని, దాంట్లో బంధాలు లేకుండా ఏమి లేకుండా నువ్వు పొందుతావు అనమాట. ఈ నిష్కామ కర్మను అవలంబించడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి ఫలితం అనేది లేదో మన చిత్తశుద్ధి, మన మనస్సు అనేది మనకి శుద్ధిగా తయారవుతుంది. మన చిత్తశుద్ధిని ఇస్తుంది అనమాట, మనసుని శుద్ధి చేస్తుంది. ఎప్పుడైనా మనసు శుద్ధి అవుతుందో ఆత్మజ్ఞానం అనేది, ఆత్మస్థితి అనేది మనకు చేరుతుంది. మనం ఆత్మని చూడటం అంటే నువ్వు నేను, నాలో నేను, నన్ను నేను తెలుసుకోవటం అంటే మనం ఇప్పుడు దాకా మనం చూసింది అదే కదా. నన్ను నేను తెలుసుకోవటం అంటే ఈ బాహ్య స్వరూపం కాకుండా అంతఃస్వరూపంలో నేను ఎవరు అనేది తెలుసుకోవటం వచ్చినప్పుడు నువ్వు ఆ ఆత్మను నువ్వు దర్శించగలుగుతావు. ఆత్మ పరమాత్మ ఏకం అవుతాము. ఈ ముముక్షు అంటే మోక్ష సాధన చేసేవాడు ఫస్ట్ ఆత్మని దర్శించగలిగితే భగవంతుడిని దర్శించగలుగుతాడు అన్నమాట. ఈ ముందులో మూడు విశేషాలు చెప్తారు. ఏంటది? ఒకటి బుద్ధిమంతుడు. రెండు యుక్త, దాన్ని యుక్తంతో చేసేవాడు, తెలుసుకున్న విజ్ఞానవంతుడు. కృతకర్మకు, నీతి పనిచేసేవాడు. అంటే ఈ కర్మ అనే మూడు విశేషాలు దీంట్లో ఏం చెప్తారంటే కర్మ అనేది చెడ్డది, అది పనికిరాదు, ఏ రూపంలో ఉన్నా అది బంధమే అని తలిచేవాళ్ళు, కర్మయందు ఆ కర్మను చూడలేని వాళ్ళు బంధబుద్ధులు. ఇది మనం ఏం చేసినా మనకు ఉపయోగం లేదు, మనం చేసే ప్రయోజనం లేదు, మనం ఖాళీగా కూర్చుంటాం అని చెప్పేసి అని కూర్చున్న వాళ్ళందరూ బుద్ధిమంతులు కాదు, మందబుద్ధులు అని చెప్పాం. ఇప్పుడు మనం అది క్యాడ్బరీస్ యాడ్ వస్తుంది కదా, అందులో ఒక పెద్ద ఆవిడ, సో అది సేద కింద పడిపోద్ది, అది కుర్రాడు పక్కన కూర్చొని ఉంటాడు, అది అవును. ఏమి తీసి వాళ్ళు చేయకపోతే ఫలితం వస్తుందంటే అది ఏమి చేయకపోయినా కూడా అది గనక ఆమె గనక వెళ్ళి తీసుకున్నట్టయితే ఆ పైనుంచి ఏదో చెట్టు నుంచి ఏదో పడుతుంది, అది ఈమె మీద పడేది. వీడు అవునండి. వెళ్లకుండా ఆమె వెళ్లకుండా ఉన్నందుకు అది చెట్టు మీద నుంచి కింద పడ్డా కూడా వీళ్ళకి ఫలితం వచ్చింది, మంచి జరిగింది. అంటే నువ్వు పని చేయకపోవటంలో కూడా చూడండి, ఈ చిన్నదాన్ని తీసుకెళ్ళి వాడు అడ్వర్టైజ్మెంట్ లో పెట్టేశాడు తీసుకొచ్చి. అవును.
ఏమి నువ్వు అది చేయకుండా మంచి జరిగిందని థ్యాంక్ యూ మంచి చెప్పి థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతాడు. సో అకర్మ అంటే అకర్మలో కూడా నువ్వు ఫలితాన్ని పొందుతున్నావు. నాకు ఎంతకంటే పెద్ద ఉదాహరణ కనపడలా. అవునండి. అకర్మలో నువ్వేమి చేయకపోవడంలో కూడా నీకు ఫలితం అయితే ఫలితం. వచ్చింది కదా. నువ్వు అవును. దాంట్లో ఆ పడేదాని మీద నుంచి ఆ ముసలమ్మకి వీడికి ఇద్దరు రక్షింపబడ్డారు కదా వాళ్ళిద్దరు. అది ఆ, అందుకని అట్లా అన్నమాట. అకర్మలో కర్మ రెండు తేడా అన్నమాట. కర్మలో అకర్మ అది కింద పడిపోయింది, ఆమె తీయాలని ప్రయత్నం చేస్తుంది, వీడి తీయడు, వీడివ్వడు, ఆమె కూడా లేవలేదు, ఈ లోపల పక్కన ఏదో అది పడిపోతుంది దాని మీద, వీళ్ళిద్దరూ రక్షింపబడతారు. ఇది కర్మలో అకర్మం చూడటం అంటే ఇది. సరే, అకర్మలో కర్మం చూడటం ఎట్లా? ఇప్పుడు కర్మలో అకర్మం చూడటం ఎట్లాగో మనం చూసాం. కర్మలో మనం ఏం చేసినా దాని ఫలితం మనకు రాదు కాబట్టి, అకర్మలో కూడా ఏమి ఫలితం రాదు కాబట్టి రెండు ఒకటి అనేది మనకు అర్థమైంది అక్కడ. ఇప్పుడు ఏమీ చేయటంలో చేసినట్టుగా చూడటం ఎట్లా? మనం ఏమీ చేయకుండా కూర్చుంటాం, కానీ ఏదో దాన్ని చేసినట్టుగా ఏదో చూడాలి కదా. ఇప్పుడు నేను ఇలా కూర్చొని నేను ఏం చెప్పకపోతే, నేనేం మాట్లాడకపోతే నేను అకర్మలో ఉన్నట్టే కదా. అవునండి. ఇప్పుడు మీరందరూ నేను ఏదో చెప్తానని ఎదురు చూస్తూ ఉంటారు, ఉమ్, మీరు ఆ కర్మలోనే ఉంటారు. అవునండి. ఇప్పుడు మన ఇద్దరం ఒకరిదొకరు చెప్పుకోవటంలో వచ్చేదే కర్మ. అందుకే నేను కాముగా కూర్చొని మీరు కాముగా కూర్చొని దీంట్లో ఏ విధంగా మనం కర్మను చూడగలుగుతాం అనేది ఎట్లంటే, ఈ సోమరులుగా ఉండే వాళ్ళ గురించి ఎట్లా ఉంటారంటే, వాసనాహితులై అందరూ అపూర్వ వాసనలన్నింటినీ దాన్ని అనుభవిస్తూ ప్రకృతి సహజమైన గుణాలేవీ లేకుండా దేహేంద్రియాలు, దేహము ఇంద్రియము వీటన్నిటితోనే ఇది మన వల్ల అని చెప్పి ఏమి దానివల్ల చేయాల్సిన పనులన్నీ ఏమీ చేయకుండా అన్నీ వదిలేసి కాముగా కూర్చునేవాడిని సోమరిపోతులు అంటారు, సోమరులు అంటారు. వాళ్ళందరూ అకర్మయందు మహాబంధకమగు కర్మ కూడా ఇమిడి ఉంది. ఈ అకర్మలో ఈ బంధాలతో కూడినటువంటి కర్మ కూడా కలిపి ఉంది అనమాట. ఎట్లా ఉంది అంటే, పైకి కర్మ చేయకపోయినా మనస్సులో పరిగెడతా ఉంటది. మనస్సు పరిగెడతా ఉంటుంది. వాళ్ళు కర్మ చేస్తూనే ఉన్నారు, ఇంద్రియాలు చేతులు కాళ్ళు ఏమి కదలవు, కానీ ఈ మనస్సు అనేది, ఈ బుద్ధి, బ్రెయిన్ అనేది ఇవన్నీ పరిగెడుతూనే ఉంటుంది, చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, అది ఎక్కడ ఆగదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఒక చిన్న కథ ఉంది. అదేంటంటే, ఒక ఊర్లో పెద్ద జ్యోతిష్కుడు ఉంటాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది, అసలు ఎటువంటి తేడా రాదన్నమాట. అందుకని పక్క ఊరు నుంచి ఒక ఆయన వచ్చి ఇంట్లో జ్యోతిష్యం చెప్పించుతామని చెప్పించు. అది చూసినప్పుడు ఆ జ్యోతిష్కుడు ఆశ్చర్యపోతాడు, షాక్ అవుతాడు యాక్చువల్గా. ఏంటంటే ఆ రాత్రి అతనికి మరణం రాసి పెట్టుంటే రమ్మని, నువ్వు సరే అది చెప్పకూడదు కాబట్టి జ్యోతిష్కుడు అది చెప్పకుండా, సరే నువ్వు వెళ్ళిరా, రేపు రా మళ్ళీ చెప్తాను నేను అని చెప్తాడు. ఇక అంతవరకు సర్ది చెప్పి పంపిస్తాడు అనమాట. మన డాక్టర్లు చెప్తారు ఏం బాగాలేదు, పర్వాలేదండి, బాగానే ఉన్నారు, మీకు ఏం కాదండి అని చెప్పి వెంటిలేటర్ పెట్టి అన్ని పెట్టిన తర్వాత కూడా బాగానే ఉన్నాడండి అని చెప్తారు మనకు ఆ విధంగా. సరే ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ దారిలో చీకటి పడిపోయింది, అడవిలో ఉన్నాడు. చుట్టూ చూస్తే అక్కడ ఏదో పాడుపడిన గుడి ఏదో కనపడింది. ఆ గుడిలోకి వెళ్ళాడు. అర్ధరాత్రి, దీపం కూడా లేదు, చేయాల్సింది ఏం లేదు. సరే కూర్చొని అది ఎక్కడో ఒక గుంజకి స్తంభానికి చారబడి, నా దగ్గర డబ్బులు ఉంటే ఈ గుడిని నేను రెనోవేట్ చేసి దీన్ని బాగా కట్టి, ఇవన్నీ కట్టి, ఈ స్తంభాలన్నీ ఇట్లా చేసి, దీనికి ఈ విధంగా లైటింగ్ అరేంజ్ చేసి, స్వామివారికి గర్భగుడి ఈ విధంగా కట్టి, దానికి మనం లోపల గర్భగుడి ఏర్పాట్లన్నీ చేసి, వచ్చిన భక్తులు కూర్చోవటానికి ముందు ఇంత పెద్ద వరండా పెట్టి, దీనికి ఇక్కడ లైట్లు పెట్టి, చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి, దాంట్లో పెద్ద తోట వేసి, ఒక బావి తవ్వి, ఒక నీళ్లు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటట్లు, అదే నీళ్ళతో అభిషేకం చేసేటట్లుగా చేసి, ఈ విధంగా మొత్తం అంతా గుడి గురించి, గుడి యొక్క డెవలప్మెంట్, ఎట్లా దాన్ని బాగు చేయాలి, దాన్ని ఏ విధంగా నలుగురికి ఉపయోగపడాలి, ఈ విధంగా మొత్తం ఈ అభిషేకం, దానికి ఒక పురోహితులను పెట్టి వాళ్ళు వాళ్ళ పురోహితులు వాళ్ళు రోజు పూజలు చేసి, అభిషేకాలు చేసి,
చుట్టూ జనం వచ్చి అదంతా హాలు పట్టణంతగా ఈ విధంగా అంతా ఊహించేసుకుంటాడు. ఈయన కూర్చున్న ఆ స్తంభం ఏదైతే ఉందో, జారగలబడ్డ స్తంభం పైన ఒక పాము ఉంటుంది. ఇప్పుడు ఆ పాము ఈయన్ని కాటేయాలి కిందకొచ్చి. అయితే ఈయన మనస్సు పూర్తిగా దీని ముందు లీనమైపోయింది. ఇక్కడ ఈయన చేసింది ఏంటి? ఏం చేయట్లే, ఖాళీ కూర్చొని ఉన్నాడు. ఆ కర్మ కర్మ ఏం చేస్తోంది? లోపల మనసు అంతా ఆలోచించుకుందండి దాన్ని ఎలా ఆలోచిస్తున్నా చేయాలి. అంటే పని చేస్తోంది. ఉమ్. ఏమీ చెయ్యకపోతూ కూడా పని చేయటం అన్నమాట. ఏమీ చేయకుండా కూడా పని చేయటం. ఇప్పుడు ఈయన ఏం చేయలేదు, కానీ గుడి కట్టేశాడు. గుడిని బాగు చేసేసాడు. గుడి బాగు చేసి అక్కడ అంతా తయారు చేసేసి ఆ జనాన్ని వచ్చి పూజలు చేసి ఫలితాన్ని పొందేది అంతా చేసేసాడు ఈయన మనసులోనే. అకర్మ. ఆ కర్మలు ఏమీ చేయకుండా ఉంటూ కూడా ఇది కర్మ చేయడం. సరే, తెల్లారుది మళ్ళీ ఈయన జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తాడు. జ్యోతిష్కుడు ఆశ్చర్యపోతాడు. నువ్వేంటి? ఈయన చూసి ఆశ్చర్యపో, ఏంటి ఎట్లా ఉన్నావు, బాగున్నావు అని చెప్పి రాత్రి ఏం జరిగింది రాత్రి అంతా ఏంటి అని అడిగి, రాత్రి ఇలా జరిగింది స్వామి అని ఎన్ని చెప్తాడు. అంటే అక్కడ అప్పుడు జ్యోతిష్యం ఒక్కొక్క ఆలోచన వలననే ఇంత ఫలితం పొందగలిగినప్పుడు, అంటే ప్రాణాన్ని రక్షించగలిగినప్పుడు ఒక ఆలోచన, ఇంకా అది ఆచరణలో పెడితే ఇంకెంత ఉంటుంది? చాలా ఉంటుంది. అకర్మలో కర్మను చూడటం అంటే అదన్నమాట. నీవి ఏమీ చేయకుండా ఉన్నవాడు ఈ మనసు ముల్లోకాలను తిరిగేసి అన్ని చేసి తిరిగేసి వస్తుంటది. బంధము, బంధరాహిత్యం ఇవన్నీ తెలుసుకుంటాయి. ఎప్పుడైతే నువ్వు ఈ చేసిన ఈ కర్మ అనే వాటిల్లో అహంకారం అనేది లేకుండా, మనసు, ఇంద్రియాలు, దేహము ఇవన్నీ మనకి కావని గుర్తించి నువ్వు ఈ కర్మేంద్రియాలన్నీ బిగబట్టి ఎప్పుడైతే చేస్తావో ఇవన్నీ అప్పుడు నువ్వు ఈ అకర్మలో కర్మను చూడగలుగుతావు అనమాట. ఇది సార్ లేదు ఇవన్నీ. సార్ అదే మంచి చెప్పండి. ఆలోచన చాలా బాగుందండి. ఆ కథ చాలా బాగుంది. అదే చెడు ఆలోచన ఆలోచించారనుకోండి, ఆ కర్మ తప్పదు కదండి అప్పుడు. అదే వచ్చేది. అదండి, చెడు ఆలోచన ఉన్నా అది తప్పదండి, మంచి ఆలోచన ఉంటే ఇలాగా. ఓకే అండి, మీరు బాగుంది. మనస్సు అనేది ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు ఖాళీగా కూర్చున్నా కూడా నీ మనసు ఊరుకోదు, నువ్వు దేశాలన్నీ తిరిగి వస్తుంది, మూడు లోకాలు అవును తిరిగి సార్. వస్తుంది అని చెప్పేది. మంచి ఓకే కర్మ సార్. చేశాడు కాబట్టి అంతే ఆయన సార్. ప్రాణం దక్కింది. అవునండి, అవును సార్. మంచి ఆలోచన చేశాడు కాబట్టి. మంచి ఆలోచన చేయకపోతే ఇంకో విధంగా ఉండుండేది. మనం ఎలా చేసినా మన ఆలోచన అనేది మంచి ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే సార్, చాలా బాగుంది. సో ఈ రెండు అన్నమాట. ఇవన్నీ లేదు, ఇంద్రియాలన్నీ నావి, మనసుతో అహంకారంతో మనసుతో ఈ పాత వాసనలన్నీ పెట్టుకుని ఈ ఈ బంధాలు బాంధవ్యాలన్నీ పెట్టుకుని ఇవన్నీ ఏది వదిలేకుండా ఈ కర్మేంద్రియాలన్నింటినీ బిగబట్టి చేసుకుంటూ వెళ్తే అది మిథ్యాచారం అవుతుంది అనమాట. అందుకని ఈ అధ్యాయంలో భగవంతుడు ఏం తెలుపుతున్నారంటే, అకర్మ యందు కర్మను చూసేవాడు కూడా వివేకవంతుడే. కర్మలో అకర్మను చూసినవాడు, అకర్మలో కర్మను చూసినవాడు, ఈ రెండూ చూసినవాడు, వీళ్ళు రెండు చూడగలిగిన వాళ్ళు వీళ్ళు విద్యావంతులు, జ్ఞానులు, మోక్ష సాధనకి అర్హులు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ యొక్క ఈ క్రమంగా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అకర్మ చేసే వాళ్ళు, ఈ సోమరపోతులు అనేవాళ్ళు అలాగా ఖాళీగా కూర్చున్నా కూడా వాళ్ళ మనసులన్నీ ఆలోచించడం, తిరగటం వల్ల మెల్లమెల్లగా వాళ్ళు కూడా కర్మల్ని పాటించడంలోకి వెళ్ళిపోతారు. కర్మల్ని పాటించడానికి వెళ్ళిపోయి ఉత్తమ కర్మాచరణ ఏదైతే ఉందో ఆ క్రమంగా ఇవన్నీ చేసుకుంటూ ఆత్మస్థితి, జీవిత లక్ష్యాన్ని కూడా పొందుతారు. అంటే కర్మ చేసి నువ్వు ఫలితాన్ని ఆశించకుండా కూడా నువ్వు ఆత్మస్థితిని పొందొచ్చు. అట్లాగే ఏ పని చేయకుండా నువ్వు మనసుతో కర్మ చేసుకుంటూ మెల్లమెల్లగా నువ్వు ఆచరణలో తీసుకొచ్చిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఆత్మస్థితిని పొందొచ్చు. నువ్వు కర్మతో వచ్చినా అకర్మతో వచ్చినా చివరికి వచ్చేటప్పటికి నీ మార్గం ఎటు నుంచి వచ్చినా నువ్వు నీ గమ్యం ఏదైతే ఉందో అది ఇదే. మన గమ్యం ఏంటి? ఆఖరికి మనం ఆలోచించే దేని గురించి ఆలోచిస్తున్నాం మనం? మోక్షం.
అదే కదా మీరు అడిగేది, ఇంత చేసి. అంతే సార్. అవునండి. అవునండి. దానికి నువ్వు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తారు. ఆ ఒక్కొక్క మార్గం ఏంటి అంటే కర్మలు చేసి ఫలాన్ని ఆశించకుండా నువ్వు వెళ్ళటం. రెండవది కర్మ చేయకుండా మనసులోనే నువ్వు అకర్మ అంటే మనసు ఏ పని చేయకుండా నువ్వు మనసులోనే కర్మలు చేస్తూ నువ్వు పూర్తిగా దాంట్లో లీనమైపోయి మెల్లగా దాన్ని ఆచరణలో తీసుకొచ్చి నువ్వు మోక్షం చేరతావు. కర్మలో నుంచి అకర్మను చూడు, అకర్మలో నుంచి కర్మను చూడు. ఈ రెండు చూడగలిగిన వాళ్ళు వివేకవంతులు, బుద్ధిమంతులు, జ్ఞానవంతులు. కాబట్టి వీళ్ళందరూ తేలిగ్గా మోక్ష సాధనకి అర్హులు, చేరగలుగుతారు అని చెప్పి ఇక్కడ స్వామి ఇక్కడ చెబుతున్నారు అన్నమాట. అయితే ఇక్కడ చిన్న కండిషన్ కూడా పెడుతున్నారు. ప్రపంచంలో ఉన్న మనుషుల్లో చాలా మంది వివేకవంతులు, విద్వాంసులు, పండితులు, కవులు వీళ్ళందరూ చాలా రకాలు ఉంటారు. వీళ్ళందరూ బుద్ధిమంతులు అని చెప్పడానికి కుదురుతుందా? లేదు కుదరదండి. సార్. అందరూ కుదరదండి. కుదరదు కదా. ఎవరు బుద్ధిమంతులు? కర్మరహస్యం తెలుసుకుని దాని ద్వారా ఈ జీవితం యొక్క గమ్యం ఏదైతే ఉందో ఆ జీవితం యొక్క గమ్యం ఏంటి? మోక్ష సాధన. ఈ మోక్ష సాధనకి వెళ్ళేది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకుని అటువంటి బుద్ధి వివేకం ఉన్న వాళ్ళే ఈ మోక్ష సాధనకి దీనికి అర్హులు. అంటే మనకి ఒక సామెత, తల పండిన వాడు వృద్ధుడా? వృద్ధుడంటే ఎవరు? బుద్ధి పండినోళ్ళు, బుద్ధి మంచిగా ఉన్నవాళ్ళు. వృద్ధుడంటే ఎవరు? జుట్టు పండిన వాడు తల నేరిస్తే వృద్ధుల కింద లెక్కేనా? కాదండి. మరి మీరు ఏమండి, జుట్టు నేర్చే ఓడిపోయి అన్ని ఉన్నాడు ముసలాళ్ళు అంటారా అనరా మీరు? ముసలి అంటే చిన్నపిల్లలకు అందరికి తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు ఇంకా ఆ అవకాశం లేదండి. చిన్నపిల్లకి కూడా తలపెట్టిన ముసలి అంటే ఎలా కుదురుద్దండి? కుదరదు కదా. ఎందుకని? మనిషి పెరిగినా మనిషితో పాటు బుద్ధి పెరగాలి కదండి. బుద్ధి పెరిగితే బుద్ధిమంతుడు అవుతాడు. అందుకని వృద్ధుడు అంటే జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు. మనం అంటుంటాం ఎన్నేళ్ళు వచ్చినా జ్ఞానం రాదని చెప్పి అంటాం చూసారు. అవునండి. మనం తిట్టేటప్పుడు ఎవరిని తిట్టదంటే వయసు వచ్చింది కానీ జ్ఞానం రాలేదు ఇంటి అని చెప్పండి. అట్లా అదే అప్లై చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ బ్యాలెన్స్ చేసే వాళ్ళే బుద్ధిమంతుడు, బుద్ధుడు అని అంటారు కదా. బుద్ధత్వంతో చిన్నవాడైన చెప్పండి. చెప్పండి సార్. మీరు గ్యాప్ ఇచ్చారని నేను మొదలు పెట్టాను. చెప్పండి సార్. చిన్నవాడైనా కానీ జ్ఞానం తెలిసిన వాడు వృద్ధుడు. వృద్ధుడు అంటే వయసు పండిన వాడు కాదు, వయసు పండని వాడు కాదు, జ్ఞానాన్ని తెలుసుకోగలిగిన వాడు. ఇప్పుడు మన శంకరాచార్యులు ఉన్నారు, ఎంత చిన్న వయసు నుంచి ఆయన ఐక్యం చేస్తుంది. చిన్న వయసులో ఐక్యం చెందినా కూడా తెలుసుకుని చిన్నప్పటి నుంచే కదా, 8వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం నుంచే కదా ఆయన వచ్చింది. మరి అదే అలాగే వివేకానందుడు. అవును సార్. వీళ్ళందరూ కూడా చిన్న వయసు నుంచి వాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు జ్ఞానవంతులు అయ్యారు. అది మనం తెలుసుకోవాలన్నమాట. అందుకని తల పండిన వాడు వృద్ధుడు కాదు. అంటే చదివికుని డిగ్రీలు పెట్టుకుని డాక్టరేట్లు పెట్టుకుని ఇవన్నీ ఉన్నంత మాత్రాన వాళ్ళకి మోక్ష సాధన వస్తుంది, వీళ్ళు బుద్ధివంతులు వివేకవంతులు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఐన్స్టీన్ గురించి చెప్పుకునే, ఐన్స్టీన్ తెలుసు కదా మనందరికి, విన్నాం కదా. విన్నాం కదా. ఆయన పెద్ద మేధావి, మనందరికీ తెలుసు, పెద్ద సైంటిస్ట్. ఆయన బోల్డెన్ అవార్డులు వచ్చినాయి, రివార్డులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఆయన ఒక రోజు ఏం చేశాడు, ఇంట్లో కూర్చొని ఒక చెక్కపేట తయారు చేశాడు.
మనం భూములను మన పిల్లులు పక్షులు పెట్టడానికి మనం ఎట్లా చెక్క పట్టలు చేస్తామో వాళ్ళు అక్కడ పిల్లులు పెంచుకునే అలవాటు కాబట్టి పిల్లులు పెట్టుకోవడం కోసం ఒక చెక్క పట్టు తయారు చేశాడు. చేసి దానికి 2 కంతులు పెట్టాడు. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. పని అమ్మాయి అడిగింది, ఎందుకంటే 2 పెట్టారు అని. ఎందుకు పెట్టి ఉండొచ్చు? అంటే పెద్ద కంతేమో పెద్ద పిల్లి పోవటానికి, చిన్న కంతేమో చిన్న పిల్లలు ఉంటాయి కదా అవి లోపలికి పోవటానికి. చిన్న దాంట్లోంచి పెద్ద దాంట్లోంచి చిన్నవి కూడా వెళ్ళిపోవచ్చు కదా సార్. వెళ్ళిపోతాయి కదా. అంత పెద్ద సైంటిస్ట్ అయినా కూడా ఈ చిన్న లాజిక్ ని వదిలేశారు. అదే పని మనిషి అంటారు, పెద్ద దాంట్లో చిన్నవి కూడా వెళ్తాయి కదంటే 2 ఎందుకు పెట్టారు, ఒకటి పెడితే సరిపోతుంది కదా. ఈయన అవును కదా, నాలా మేధావి కదా ఆయన కూడా, అందుకని ఆయన అవును కదా అని చెప్పేసి ఆయన అనుకునేసి. అట్లా విద్యావంతులు చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు ఉన్న వాళ్ళందరికీ ఈ లాజికల్ సెన్స్ కానీ అది బుద్ధిమంతులు, వివేకవంతులు, జ్ఞానం తెలిసిన వాళ్ళని చెప్పడానికి వీల్లేదు. ఈ తారతమ్యాలు, ఈ భేదాన్ని, కర్మల నుంచి అకర్మని, అకర్మల నుంచి కర్మని చూడగలిగినటువంటి భేదాన్ని చూడగలిగినటువంటి వాళ్ళే విజ్ఞానవంతులు, జ్ఞానవంతులు, ఆత్మస్థితి పొందగలుగుతారు. ఇది పూర్తి సెపరేట్ మనకి. అదేమో అకాడమిక్స్, డిగ్రీలు ఇవన్నీ చదవటం చేయటం అన్నీ మనకి ఎడ్యుకేషన్ కాదు, అది చదువు. మన డిగ్రీ అకాడమిక్స్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. అదే ఎడ్యుకేషన్ అనేది మనకి ఈ ఆశ్రమాల్లో వాటిల్లో పూర్తిగా మనం ఎలా జీవనం గడపాలి, ఎలా జీవిస్తాము, మన రోజువారీ జీవితాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ నేర్పుతూ ఈ జ్ఞానాన్ని, చదువు నేర్పేది ఎడ్యుకేషన్. మీరు ఎడ్యుకేటెడ్ ఫెలో అంటే దాని అర్థం వాడేదో డిగ్రీ చదువుకున్నాడనే కానీ వాడికి బుర్ర ఉందని కాదు. ఎడ్యుకేషన్ అనేది, విద్య అనేది జ్ఞానం. ఎడ్యుకేషన్ అనేది అంటే జ్ఞానం అంటాము. అకాడమిక్స్ అనేది చదువు అంటాం. చిన్న చిన్న తేడాలు ఉంటాయి. చదువు జ్ఞానం వేరు. జ్ఞానం లేదు, వాడు చదువు ఉంది, డిగ్రీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎంత చదువుకున్నా జ్ఞానం లేకపోతే వేస్ట్ అండి. ఎంత చదివినా జ్ఞానం లేదంటాం కదండి. చదువుకోకపోయినా జ్ఞానం ఉంటుంది అందరికి. ఏముందండి, చదువుకున్నా నువ్వు. నిన్న ఒక చిన్న రీల్ చూస్తా ఉన్నావు మొన్న. వాడెవడో మెట్రోలో వెళ్తూ ఆ సీట్ మీద నుంచి విండో మీద కాలు పెడతాడు. మెట్రోలో వెళ్తూ సీట్ మీద కాదు, సీట్లో కూర్చొని విండోలో కాలు పెడతారండి ఎవరు? వాడు ప్రమాణం చదువుకున్నాడు. వాళ్ళందరూ ఈ మెట్రోలో ట్రావెల్ చేసే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, బాగా చదువుకున్నాడు, ఇంజనీరింగ్ డిగ్రీ పట్టుకున్నాడు. అది ఒక పెద్ద వీడియో తీసాడు వాడు, దాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. అది పెద్ద వైరల్ అయిపోయింది. వీళ్ళు మెట్రో వాళ్ళు వెళ్ళారు అని పట్టుకున్నారు. వాడెవడో చూసి వాడికి ఏదో ఫైన్ వేశారు, ఏదో చేశారు, అంతా అయిపోయింది. కానీ చదువు ఉన్నంత మాత్రాన జ్ఞానం ఉండాలని ఏం లేదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మన చరిత్రలో ఏమున్నాయి, పుస్తకాల్లో ఏమున్నాయి, వేదాలు, ఉపనిషత్తులు ఏమున్నాయి నేను పక్కన పెట్టాను. అవునండి, ఇప్పుడు అలాగే ఉందండి. చదువు జ్ఞానం లేకుండా ఉంటున్నారు. అందుకని దాన్ని తెలుసుకున్నవాడు, ఈ రెండింటినీ గుర్తించగలిగిన వాడే వివేకవంతుడు, జ్ఞాని, ఆత్మస్థితిని పొందగలిగి మోక్ష సాధన చేయగలిగిన వాడు అని చెప్పి ఈ శ్లోకంలో ఆ కర్మలో ఆ కర్మని, ఆ కర్మలో కర్మని చూడు. నేను మొన్న నైట్ చదివిన తర్వాత నాకు అసలు కొంతసేపు నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజ్ అయ్యి ఇది రేపు ఎట్లా చెప్పాలనేది నాకు అర్థం కలదు. ఇవాళ చెప్పాలని నిన్నంతా కూర్చుని నెట్లో చాగంటి ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు అన్నీ చూస్తున్నా. స్వామి సంకల్పం చూడండి, నాకు ఎక్కడ దొరకలే అసలు. 4వ అధ్యాయం 18వ శ్లోకం కొట్టంగానే ఆ కర్మలో ఆ కర్మని యాక్షన్, ఇన్యాక్షన్, ఇన్యాక్షన్, యాక్షన్ అని వస్తుంది. అంత తప్ప ఇంకేం రావట్లేదు. ఇన్యాక్షన్, ఇన్ యాక్షన్, యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్ అంటే ఆ కర్మలో కర్మ, కర్మలో ఆ కర్మ. ఏం రావట్లా. రాత్రి కూడా మళ్ళీ కూర్చున్నా, ఏం రావట్లా. మళ్ళీ ఒకసారి పైన చదువుకుని నీదే వారంలో వదిలేశాను.
ఇట్లా ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన ఏవి ఒక్క చిన్న ఆలోచన కూడా నాకు నిన్న రాలా. స్వామి దయ. అంతే కూర్చొని చెప్పే సమయానికి స్వామి రప్పిస్తాడండి. ఆయన చివరికి అదే అనుకున్నాను, నీదే భారం అంటే వదిలేసాయి. నేను ఎక్కడ ఇచ్చుకా నా ప్రయత్నం ఏం చేశాను, నాకు వల్ల రావట్లేదు, నీదే భారం అని వదిలేస్తే ఈ 2 ఎగ్జాంపుల్స్ ఆటోమేటిక్ వచ్చినాయి చూడండి. అదే లేల ఆయన దయ. అది ఇది మనం ఈ 2 గురించి ఈ శ్లోకంలో చెప్పారు. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. యస్య ఎవని యొక్క సర్వే సమస్తములైన సర్వము సమారంభ అంటే కర్మలు కామ సంకల్పవర్జిత కోరిక సంకల్పమనునవి లేకుండును జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానం అనేది అగ్ని చేత దహింపబడిన కర్మలు గల అతనిని పండితునిగా బుధాహ విజ్ఞులు బహు చెప్పుడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎవరైతే ఎంత చదువులు ఉన్నా కూడా వాడికి బుద్ధి లేనివాడు, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు అని ఎట్లా అనుకోము, బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి అనేది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఎవని యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పం అనునవి లేకుండును ఆ జ్ఞానమును అగ్ని చేత దహింపబడిన కర్మలు గల అట్టివాణిని పండితుడని చెప్పి విజ్ఞులు చెప్తారంట. పండితుడు అనగా ఎవరు అనేది ఈ శ్లోకంలో మనం చెప్తున్నాం. అంటే జ్ఞాని, పండితుడు అంటే జ్ఞాని అంటే చదువుకున్నవాడు ఎవరు అనేది, విద్యావంతుడు ఎవరు అనేది మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. విద్యావంతుడు అంటే ఎవరు? భగవంతుడి దృష్టిలో ప్రాపంచిక విద్యలందు అంటే ఈ మనం రోజు చేసే ప్రాపంచిక కార్యాలందు, కార్యక్రమాలందు, కర్మలందు ఈ పాండిత్యం అనగా కేవలము ప్రాపంచిక విద్యలందు ఆరితేరుడు కాదు, ప్రాపంచిక విద్యలందు మనం గొప్పవాళ్ళం అవటం కాదు, హృదయ శుద్ధి కలిగి కామ సంకల్పములు లేకుండా, హృదయ శుద్ధి అంటే మనస్సులో నిర్మలంగా ఉండాలి అనేది మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం. కాబట్టి మనస్సు అనేది నిర్మలంగా ఉంచుకొని కామ సంకల్పము కోరికలు అనేటువంటి ఎటువంటి సంకల్పము లేకుండా ఆత్మజ్ఞానంతో కూడి ఉన్నవాడినే పాండిత్యము అంటారు. పాండిత్యము అంటే ఇవేవి ఉండకూడదు. ప్రాపంచిక విషయాలందు మనం ఆరితేరినందువల్ల నాకు నేను ఈ కారు, నేను రేసులో ఫార్ములా 1 రేసులో నేను విన్నర్ని, నాకు డ్రైవింగ్లో నాకు అంత స్కిల్ ఉంది, ఎఫిషియన్సీ ఉంది, లేదు నేను ఏ పుస్తకమైనా ఇలా ఒకసారి పేజీతో చదివేస్తాను. నేను ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు ఇచ్చినా కూడా ఆ రోబోలు చదువుతాడు కదా బుక్, రజనీకాంత్ దాంట్లో ఇలా చూసేసి తీసి పక్కన పడేస్తాడు ఎలక్ట్రానిక్స్. అలా నేను ఎన్ని చేసినా నేను ఇవన్నీ చేయగలను అని చెప్పి అని కాకుండా, ఇవన్నీ చదవటం కాకుండా నువ్వు ఎంత బాగా చదివావు, నువ్వు ఎంత త్వరగా చదివావు. ఇప్పుడు మనం చూసాం, మనం ఏం చేస్తాం, ఇట్లా పుస్తకం చదివేటప్పుడు ఒక్కొక్క లైన్ చదువుకుంటూ వస్తాం కదా. మీరందరూ ఎట్లా చదువుతారు? మీరు పుస్తకం చదివి ఒక్కొక్క లైన్ చదువుతారా, లేకపోతే పారాగ్రాఫ్ ఒకసారి చదువుతారు? ఒక్కొక్క లైన్ చదువుతాం సార్ కదా. కొంతమంది 2-3 లైన్లు ఒకేసారి చదవాలి. మన చూపు కరెక్ట్ గా 3 లైన్లు అంటే 3 లైన్లు ఒకసారి చదివేస్తారు. కొంతమంది పారాగ్రాఫ్ మొత్తం చదువుతారు, కొంతమంది పేజీ మొత్తం ఒకేసారి చూపులోకి వెళ్ళిపోతాయి. అది ప్రాక్టీస్ చేయటం మనం ఏం చేయొచ్చు, దానికి ఎవరో గొప్ప వాళ్ళు చేయాలి, మనం కూడా దాన్ని సాధన చేయటంలో ఉంటుంది, దాని టెక్నిక్స్ ఉంటాయి. అట్లా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా పేజీలు తిప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఒకసారి ఆ పేజ్ చూడంగానే ఈ పేజీలో ఉన్నదంతా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అంత ఫాస్ట్ చదువుతారు అనమాట వాళ్ళు. ఒకేసారి మొత్తం అంతా చదవగలుగుతారు. 1 సెకండ్లో 2 సెకండ్లో 3 సెకండ్లో అయిపోతుంది. ఈ విధంగా నువ్వు ఎంత ఆరితేరినా, నువ్వెంత గొప్పవాడివైనా కానీ ఉపయోగం లేదు. నీ హృదయం అనేది శుద్ధిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. ఎటువంటిది ఇది దాంట్లో ఉండకూడదు, దోషాలు ఉండకూడదు. నీకు సంకల్పం, నువ్వేమి సంకల్పం చేస్తున్నావు? మనం నాకు ఇది కావాలి, అది కావాలి, సకల ఐశ్వర్య ప్రాప్తిరస్తు, సకల ఆరోగ్య ప్రాప్తిరస్తు, ఇవన్నీ
మనం సంకల్పంలో చెప్పుకుంటున్నాం కదా, ఇవి కాదు. ఈ సంకల్పం కోరికలు లేని సంకల్పం నువ్వు చెప్పుకున్నప్పుడు ఆత్మజ్ఞానంతో కూడి ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పుడు ఆత్మజ్ఞానంతో కూడి ఉన్న పాండిత్యం ఏదైతే ఉందో అది నిజమైన పాండిత్యము. సమస్త కార్యములు మనం చేసే పనులన్నీ ఏ కోరిక లేకుండా, ఏ సంకల్పం కూడా ఏమీ లేకుండా, ఎవని యొక్క మన ఈ కర్మలన్నీ ఎవరైతే ఒక్కసారి నువ్వు జ్ఞానాన్ని పొందిన తర్వాత నువ్వు చేసిన కర్మల యొక్క ఫలితం అన్నీ నాశనం అయిపోతాయి. ఎట్లయితే నిప్పుతో ఇవన్నీ దహింపబడతాయో, అన్ని కాలుతాయో, కాలిపోయి ముసైపోతాయో, అదే విధంగా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు నీ సంచిత కర్మ, ప్రస్తుత కర్మ, ఆగామి కర్మ నువ్వేమేమి చేసావో అవన్నీ కూడా దగ్ధమైపోతాయి. అంటే ఆ కర్మలన్నిట్లో నుంచి నువ్వు, ఆ ఫలితాల్లో నుంచి నువ్వు విముక్తుడైపోతావు. ఎందుకంటే నువ్వు ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఆత్మని దర్శించుకున్నావు. నువ్వు ఆత్మ దర్శనం అయిందంటే నీకు భగవద్ దర్శనం అయినట్టే కదా. ఆత్మ అంతే కదా సార్, అంతే అంతే కదా. కదా. ఉమ్. ఆత్మని తీసుకెళ్లి నువ్వు పరమాత్మలో ఐక్యం చేస్తావు. నీకు ఇక పునర్జన్మ అనేది, మరుజన్మ అనేది నీకు లేదు. ఇవన్నీ లేనప్పుడు నువ్వు ఎన్ని చేసినప్పుడు నీకు ఈ జ్ఞానం అనేది, ఆత్మస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఈ కర్మ ఫలితాలన్నీ ఇంతకుముందు నువ్వు చేసిన యొక్క తెలుసో తెలియకో నువ్వు పుట్టిన దగ్గర నుంచి మనం ఈ జ్ఞానం పొందేంత వరకు మనం తెలుసుకొని, నేను అంటే ఏంటి తెలుసుకొని, నువ్వు జ్ఞానం పొందేంత వరకు స్వామికి శరణాగతి చేసుకుని ఆయన నిత్యము, ఆయన 24 గంటలు ఆయన యొక్క నామస్మరణలోనే ఉండి, ఆయన ఆశ్రయంలోనే ఉండి, నువ్వు ఏమీ ఆశించకుండా నువ్వు ఇవన్నీ చేసి నువ్వు ఎప్పుడైతే ఆత్మస్థితిని పొందుతావో, ఆత్మజ్ఞానాన్ని పొందుతావో, ఆత్మను తెలుసుకుంటావో, అప్పుడు నీ యొక్క ఈ కర్మ ఫలితాలు నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఏది చేసినా కూడా నువ్వు ఏవి ఉండవు. మనం అంటాం కదా, ఈ నదిలో ఈ పుష్కరాలకి యమునా నదిలో మునిగితే పాపాలన్నీ నాశనం అయిపోతాయి. ఉత్తప్పుడు గంగా నదిలో మునిగినా కూడా మన పాపాలన్నీ వెళ్ళిపోతాయి. లేకపోతే తిరుమల వెళ్ళి స్వామి పుష్కరంలో మునిగినా కూడా మన పాపాలన్నీ పోతాయి అని చెప్పి, ఇప్పటికంతా పాపాలన్నీ పోయి అమ్మాయి ఇప్పటి నుంచి ఫ్రెష్ గా మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పి మనం అనుకుని వచ్చేస్తాం కదా. ఇవన్నీ పోగొట్టుకున్నట్లయితే అక్కడ ఓకే, మన పుష్కరంలోకి వెళ్ళాము, మునిగాము, స్నానం చేసాము, బయటకు వచ్చాం, ఇక నుంచి ఏ పాపాలు చేయకూడదు మనం అనుకున్నామా? అనుకోమండి. అనుకోరు. అమ్మాయి నా పాపాలని పోయినాయి, నేను పుష్కరంలో స్నానం చేసి వచ్చాను, అంతవరకే. అంతే. గంగానదిలో మునిగాము, కాశీ వెళ్ళాము, వారం రోజులు 9 రోజులు నైట్ ఉండాలి, ఇప్పుడు కొత్తగా పెట్టారు 9 రాత్రులు ఉండాలని. అక్కడ ఉన్నాము, వచ్చాము, కాబట్టి నా పుణ్యం వచ్చేసింది, నా పాపాలన్నీ పోయినాయి. కానీ మళ్ళీ మనం పాపం చేయకుండా ఉండాలి, మనం తప్పు చేయకూడదు, తెలియక జరిగింది పక్కన పెట్టాలి, తెలిసి చేయకుండా ఉండాలి అనే ఆలోచన మనకు రాదు. అది అవన్నిటినీ జయించి ఇవన్నిటిని లేనివాడు ఇవి ఏవైతే ఉన్నాయో మనకి ఈ జ్ఞానం అనేది, ఆత్మస్థితి అనేది ఎప్పుడైతే వస్తుందో ఈ జ్ఞానంలో ఈ ఫలితాలన్నీ మొత్తం అన్ని కొట్టుకుపోతాయి. అందుకని ఇక్కడ చెప్పేటప్పుడు కూడా సర్వ సమారంభాహ అని చెప్తున్నారు. ఆరంభ అని చెప్పట్లేదు, అంటే ఎవరు మొదలు పెడతారు అనేది. సమారంభ అని చెప్తున్నారు అంటే మహనీయులు ఉత్తమ కార్యములు చేయటం వల్ల, మంచి పనులు చేయటం వలన చేయుదురు అని చెప్పి, మన మహనీయులు గొప్ప వాళ్ళందరూ మంచి కార్యపనులు చేస్తున్నారని చెప్పి మనకి ఇక్కడ చెబుతున్నారు అనమాట. ఆయన భోగ సంబంధమైన వాంఛలు, దారాపుత్ర గృహ రామ క్షేత్రాదులంది ఆశ, దారా గృహ క్షేమం, ఇవన్నీ. దారా అంటే భార్య పిల్లలు, భార్య పిల్లలు, దారా పుత్ర గృహము, ఆరామ క్షేత్రం, ఇల్లు వాకిలి పిల్లలు బంధాలు ఇవన్నీ వదిలేసి ఎవరైతే వీటన్నిటిని వదిలేస్తారో అక్కడే కామ సంకల్ప వర్జితాహ, అంటే కామము అనేటువంటి సంకల్పాన్ని వర్జించేవాడు, అంటే వదిలేసేవాడు. సమస్త కార్యాలందు సమారంభ అంటే అన్ని
ఎటువంటి సంకల్పవర్జిత స్థితి, సంకల్పాలను వర్జించడం అంటే వదిలేయటం. ఎటువంటి సంకల్పం ఏం చెప్పకుండా మనకి ఇప్పుడు గుళ్ళో వెళ్తే అభిషేకానికి పూజకు అర్చనకు కూర్చుంటే వాళ్ళు సంకల్పం చెబుతారు మనకి. గోత్రాలన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ వీళ్ళందరికీ మంచి కలగాలి, ఆ ధనధాన్యాలన్నీ కలగాలి, ఇవన్నీ కలగాలి, అవి కలగాలి, ఇవన్నీ మన సంకల్పం చెబుతారు కదా. అవునండి. మీరు చెప్తారా? మీరు చేయిస్తారు కదా. చెప్తారండి. అవన్నీ సంకల్పవర్జితము. ఇవన్నీ లేకుండా సంకల్పం చెప్పటం అంటే భగవంతుడి యందు నీకు మంచి భక్తి ఉండుగాక, లేకపోతే భగవంతుడి ఆశీర్వచనం నీకు ఉండుగాక అని చెప్పడం. చెప్పండి. ఆ విధంగా అవన్నీ వర్జించి వదిలేసి ఎటువంటి అన్ని కార్యములు, ఏ కార్యం మీద నీకు ఆశ అనేది లేకుండా ఎప్పుడైతే ఉంటారో ఈ ఇవన్నీ అహంభావము ఇవన్నీ ఏమీ లేకుండా నిష్కామ బుద్ధితో నిష్కామ కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళు జ్ఞానులు. వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని, చిత్తశుద్ధిని, ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి సంకల్పాలు, ఎటువంటి భావబంధాలు, ఎవరి మీద కామక్రోధ లోభాలు ఏమీ లేకుండా, పాశాలు, రాగం, దేశం ఇవన్నీ ఏమీ లేకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఈ మనస్సును నిర్మలంగా పెట్టుకొని మనం ఇందాక అనుకున్నట్టు భగవంతుడి సేవలో ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానస్థితిని పొందుతారు, ఆత్మ సాక్షాత్కారం పొందుతారు. అది పొందినప్పుడు ఈ పాత జన్మల యొక్క కర్మలన్నీ కూడా మనం ఎన్ని జన్మలు ఎత్తాం మనకే తెలియదు. స్వామివారు చెబుతున్నారు నిన్న మన దాంట్లో, నేను నువ్వు కొన్ని కోట్ల జన్మలు ఎత్తొచ్చాం ఇక్కడికి అని చెప్పి. సో మనం అందరం ఎన్నో కోట్ల జన్మలు ఎత్తి ఎక్కడెక్కడో ఉన్న కర్మలన్నీ మిగిలిపోయి అవన్నీ గత జన్మల్లో ఉన్న తీరని కర్మలన్నిటినీ ఫలితాన్ని ఈ జన్మలోకి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతావో, ఆత్మస్థితిని నువ్వు చేరుకోగలుగుతావో ఈ కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఇవన్నీ కూడా భస్మీయం అయిపోతాయి అన్నమాట. కాబట్టి దీనికి కారణమైనటువంటి ఇదంతా కారణానికి ఏం కావాలంటే చిత్తశుద్ధి, నిష్కామ కర్మ. ఈ రెండు ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇవన్నీ ఉంటే నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందినట్టు అనమాట. ఈ రెండు కార్యములలో కాకుండా ఇది ఎప్పుడు కూడా ఒకే పనులు అమ్మాయి వాళ్ళు నా 10 పనులు చేశాను, 10 పనులు ఈ 2 పనులు నేను ఎటువంటి సంకల్పం ఏమీ లేకుండా అన్ని వదిలేసి నేను ఎటువంటి బంధం లేకుండా చేశాను అని కాదు. సమస్త కర్మలు నువ్వు చేసే ప్రతి పని, ప్రతి క్షణం కూడా నువ్వు ఇవన్నీ వదిలేయాలి. ఇవన్నీ వదిలేసి చేసుకున్నప్పుడే నీకు ఆత్మజ్ఞానం అనేది వస్తుంది అన్నమాట. తెలియక చేసినా మన దాని గురించి దిగులు అయ్యో నేను చేసేసానని చెప్పి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ శ్లోకంలో స్వామి మనకి చెప్పేది, నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసే కర్మలన్నిటిలో నువ్వు ఏమీ ఆశించకుండా అన్ని విసర్జించి అన్ని వదిలేసి నువ్వు నిర్మలమైన మనసుతో నువ్వు ఎటువంటి ఆలోచనలు, ఏ మంచి ఆలోచన చెడు ఆలోచన లేదు, ఎటువంటి ఆలోచనలు లేకుండా నువ్వు చేయగలిగినప్పుడే నీకు ఆసక్తి అనేది ఉండకూడదు, బంధం ఉండకూడదు, నీ సంకల్ప రాహిత్యం ఏదైతే ఉందో అవన్నీ ఉన్నప్పుడు నీకు విజ్ఞులు అవుతారు, పండితుడు అవుతాడు. ఇవన్నీ చేసిన వాడే పండితుడు. పండితుడు అనేది విజ్ఞులు చెప్తారు, ఇవన్నీ ఉన్నవాడు పండితుడు. పండితుడు అంటే పాండిత్యం చదివినవాడు, ఏదో 4 భాషలు మాట్లాడగలిగిన వాడు, అనర్గళంగా భగవద్గీతని మొత్తం శ్లోకాలు వెనక నుంచి ముందు నుంచి వెనక్కి చెప్పగలిగిన వాడు పండితుడు కాదు. ముందు భగవద్గీత శ్లోకాలు అనర్గళంగా 1వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు, 18వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం వరకు వెనక నుంచి ముందు నుంచి వెనక్కి పేజీ నెంబర్ చెప్పినంత మాత్రాన పండితుడా కాదు. నేను చూసావా ఎంత గొప్పగా నేర్చుకొని నేను ప్రజలకి నేను చెప్తున్నాను నా గొప్పతనాన్ని అంటే అహంకారం, బంధం. నేను ఇంత పేరు తెచ్చుకోవాలి, నేను ఇంత గొప్పవాడిగా నన్ను అందరూ గుర్తించాలి అనేటువంటి ఇవన్నీ ఏమీ ఉండకూడదు. ఇవన్నీ ఏమీ లేకుండా భార్యాబిడ్డలు, ఇల్లు, వాకిలి మొత్తం అన్నిటినీ వదిలేసి అంటే ఏంటి, నువ్వు ఉండు, ఇక్కడే ఉండు, నువ్వు సంసారంలో ఉండు, కానీ అంటించుకోకుండా ఉండు. బంధాలు ఏవి నీకు అంటకూడదు, నువ్వు అంటించుకోకూడదు. ఇవన్నీ వదిలేసి నువ్వు చిత్తశుద్ధి ఉండి భగవత్ శరణలో, నువ్వు భగవత్ స్మరణలో, శరణలో, వినటంలో, తినటంలో అన్నిట్లో కూడా నువ్వు భగవంతుని తలుచుకుంటూ ఆశ్రయంలో ఉండగలిగినప్పుడు నువ్వు పండితుడు అవుతావు. అంతేనే. ఈ శ్లోకంలో స్వామి చెప్పేది ఏంటంటే, ఎవరి యొక్క సమస్త కార్యాలు, ఎవరు చేసే పనులన్నీ
కామ సంకల్ప వర్జితములై ఉండును. ఎవని కర్మలన్నీ జ్ఞానాగ్నితో దగ్ధమైపోను అతడే పండితుడు. ఈ మన కర్మలన్నిటి ఫలితాన్ని దగ్ధమైపోవాలంటే ఆత్మస్థితిని తెలుసుకోగలగాలి. ఇవన్నీ ఎటువంటి కోరికలు లేకుండా నువ్వు ఉండగలగాలి. అప్పుడు నువ్వు పండితుడి కింద లెక్క. ఇవన్నీ ఎట్లా చేయాలి అంటే కోరికలనే లేకుండా సంకల్పం లేకుండా ఆచరించినప్పుడు ఇది చేయాలి. దీనివల్ల ఈ కర్మ రాశి అంటే ఎన్ని రోజులుగా, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని జన్మలుగా మనం పేరబెట్టుకున్న ఈ రాశి ఏదైతే ఉందో అది నాశనం అయిపోతుంది అని చెప్పి ఈ శ్లోకంలో మనకి ఇది చెప్పారు. 2 శ్లోకాలు. ఇవాళ ఇక్కడ ఆపుదామా? 6:20 అయింది కదా, 6:23. మరి కొత్త ఇంకో శ్లోకం మొదలు పెడితే అవదేమో. అవదండి. ఇంకా మారుదాం ఇవాళ. ఎవరైనా దీంట్లో యాడ్ చేయగలిగిన వాళ్ళు దీన్ని ఇంకా కొంచెం, దీన్ని నేను చెప్పిన దాన్ని ఇంకా కొంచెం బాగా ముందుకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు. మీకు ముందుగా అయితే తీసుకెళ్ళాను సార్. మీకన్నా ఇంకా అన్ని వెర్షన్స్ లో అయితే సెర్చ్ చేయడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయినది కష్టమే సార్. అయిపోయింది కాదు. అయితే ఒక చిన్న ఇది కర్మ ఉంటుంది కానీ అక్కడే అకర్మక కూడా ఉంటుంది అన్నట్టు మీరు చెప్పినట్టే ఒక స్టోరీ గుర్తొచ్చింది ఇందాక. ఒక పేద బ్రాహ్మణుడు ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు. వాళ్ళతో పెంచుకుంటూ అనుకోకుండా ఆయనకి ఒక అబ్బాయి అనాథ బాలుడు కనిపిస్తాడు అనమాట. సరే అని చేరదీసి ఆయన పెంచి పోషిస్తాడు కదండి. ఆ అబ్బాయి కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత ఈయన వాళ్ళ పిల్లలతో పాటు సమానంగానే పెంచుతాడు ఆయన్ని. ఆయనకు ఒక వయసు వచ్చేటప్పటికి ఇంకా ఉన్నత విద్యలు అభ్యసించాలన్నట్టు పాండిత్యం నేర్చుకోవడానికి దేశాటనకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి అతను ఒక పాండిత్యం నేర్చుకున్న తర్వాత ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆయన తండ్రితో సమానం కదా, గురుదేవులతో సమానం అన్నట్టు ఒకసారి దర్శనం చేసుకుంటారు. చూసి రావాలి వారి పరిస్థితి ఎలా ఉంది, వారు ఎలా ఉన్నారని. వెళ్ళేటప్పటికి ఆ వృద్ధ బ్రాహ్మణులు ఇద్దరు కూడా మరణిస్తారు. తల్లిదండ్రి ఒక అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉంటారన్నమాట. వాళ్ళే ఉన్నప్పుడు కానీ వాళ్ళ స్థితి చాలా దయనీయంగా ఉంది. చాలా దీన స్థితికి దిగజారిపోతారనమాట. కటిక దారిద్ర్యము ఏంటి ఇలా ఉన్నారు అంటే ఆయన పాపం గురుదక్షిణగా ఇవ్వాలని వాళ్ళని దైవ సమానులుగా భావిస్తారు ఎవరైతే ఈ అనాథ బాలుడు ఉన్నారో ఆయన. భావించినప్పుడు ఆయనకి ఏంటంటే జ్యోతిష్యం వీళ్ళ భవిష్యత్తుని కూడా చూసే దృష్టి అనేది అది ఉంటుందన్నమాట. అలా చూసినప్పుడు చూస్తే ఆ అమ్మాయికి ఎలా ఉంటది, తన భవిష్యత్ అంతా కూడా ఒక వేసవి వృత్తిలో మాత్రమే తను కొనసాగాలి. ఇక తన జాతకం తన స్థితి అలా ఉందన్నమాట. ఓకే అని బాధపడతాడు, చాలా బాధపడతాడు. ఆయన ఆ సోదరుడు వాళ్ళ అన్నగారి స్థితి ఎలా ఉంటదంటే కటిక దారిద్ర్యం. కేవలం ఒక ఆవు మాత్రమే ఉంటుంది వాళ్ళ ఇంట్లో కుటుంబ పోషణార్థం. ఇక కటిక దారిద్ర్యంలో తన అన్నగారి స్థితి ఉంటుందన్నమాట. అరే ఇదేంటి, నా గురువు గారు ఏమో నన్ను ఎంతో చేరదీసి మంచి స్థితికి తీసుకొచ్చారు, వీళ్ళు ఈ స్థితిలో ఉన్నప్పుడు నేను చూస్తూ ఎలా వదిలేయగలను అని ఆయన కొంచెం బాగా ఆలోచిస్తారన్నమాట. వీళ్ళ స్థితి నుంచి వీరిని ఎలా బయటికి తీసుకురావాలి అని. సరే వీళ్ళ కర్మ ఏదైతే ఉందో దాన్ని నేను తొలగించలేను కానీ దాన్ని మార్చడం అనేది నేను ప్రయత్నం చేస్తాననేసి ఆయన మార్చుతారనమాట. ఎలా అని అంటే ఆవిడ వేషవృత్తి అనేది ప్రతిరోజు జరుగుతుంది కాబట్టి ఆవిడ దగ్గరికి ఎవరో ఒకరు రావాలి కాబట్టి ఆ వచ్చే మనిషి వ్యక్తి అనేది ఉన్నత స్థితి, ఎంతో మహోన్నత వ్యక్తి మాత్రమే తన దగ్గరికి రావాలి అనే విధంగా కోరుకోవడం, దానికి సంబంధించిన ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఏదో ఆయన చేస్తాడనమాట అక్కడ. అలాగనే ఈ కటిగా వాళ్ళ అన్నగారు ఉంటారు కదా, వాళ్ళ అన్నగారు కూడా ఆవు ఉంటుంది కానీ ప్రతిరోజు సంతకి తీసుకెళ్లి ఆవును అమ్మేస్తారు. మళ్ళీ కొత్త ఆవు అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే కర్మలో భాగంగా అది అలా జరగాలి అనేది ఆయన నుదుట రాసి ఉందనమాట. మళ్ళీ కొత్త ఆవు అనేది వస్తూనే ఉంటుంది ఆయనకి. ఆవును ప్రతిరోజు ఆవును అమ్మేసి కుటుంబాన్ని చక్కగా పోషణ చేస్తూ ఉంటాడు. మళ్ళీ తెల్లవారేసరికి ఆయన గుమ్మంలో వాకిట్లో కొత్త ఆవు అనేది ఉంటూనే ఉంటుంది అనమాట. ఆవిడ దగ్గరికి కూడా వాళ్ళ చెల్లి దగ్గరికి కూడా రోజు ఒక వ్యక్తి వస్తారు. ఎందుకంటే మహోన్నత వ్యక్తి అని కోరుకున్నారు కాబట్టి, అంతకన్నా వేరే వాళ్ళు రావడానికి అక్కడ కుదరదు కాబట్టి ఆయనకున్న జ్ఞానాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసి ఆ గురువు గారి రుణం తీర్చుకోవాలి అన్నట్టు ఆయన చేశారు. అంటే ఇప్పుడు నేను
చాలా సంవత్సరాలు అయింది చదివి, మర్చిపోయాను కానీ కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను. కానీ అక్కడ కర్మ అనేది జరిగింది, కానీ ఆ కర్మని ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఎలా మార్చుకోవాలి, మలుచుకునే అవకాశం అయితే కనుక ఉంటుంది. కర్మ అనేది ఎవరూ తప్పించుకోలేం, కానీ దాన్ని మలుచుకునే స్థితి బుద్ధిని ఉపయోగించినట్లయితే కనుక మనకు కొద్దిపాటి జ్ఞానం ఉండి బుద్ధితో అది చేసినట్లయితే కనుక దాన్ని మనము మార్చుకోవచ్చు, మలుచుకోవచ్చు అని మాత్రం అక్కడ నీతి ఉంది అని మాత్రం అర్థమైంది. గుడ్. థ్యాంక్ యూ లలిత. అది సింపుల్ గా చెప్పాలంటే ఇంకో విధంగా చెప్తాను మీకు. ఒక ఆవిడ జాతకం చూపించు. ఆవిడ జాతకంలో ఏంటంటే ఓ వారం రోజులు నువ్వు హాస్పిటల్లో ఉంటావని వచ్చింది. అయ్యి బాబోయ్, హాస్పిటల్ వారం రోజులు ఉంటాను, నాకేమైపోతా అనారోగ్యం అని చెప్పి వీడేదో పూజలు పునస్కారాలు అవి ఇవి అన్ని వ్రతాలు, జోములు, యాగాలు, హోమాలు అన్ని చేయించేసి సరే ఆ చెప్పిన రోజు వచ్చింది. ఈమె హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. కాకపోతే ఏమైంది, ఈమె హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ చుట్టాలు అయిన వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళ తాత దగ్గర వాళ్ళు ఎవరో హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. ఆమెను హాస్పిటల్లో చేర్చారు. ఆమెను చూడటానికి ఎవరు లేరు, ఈమె వెళ్ళాల్సి వచ్చింది. వారం రోజులు హాస్పిటల్లో ఉంది. ఈమెమనుకుంది, నేను వారం రోజులు హాస్పిటల్లో ఉండాలంటే నాకేదో రోగం వస్తుందేమో, నేను మంచం మీద పడుకోవాలేమో అను. కానీ అక్కడ జరిగింది ఏంటి, ఈమె వారం రోజులు హాస్పిటల్లో ఉండటం అనే కర్మ తప్పలా. కాకపోతే ఏమగా ఉండలేదు ఇంకో సేవ చేయటానికి. ఆ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ జరుగుతుంది. అందుకని నీవు ఎట్లాగూ నాకు ఈ కర్మ జరిగేటప్పుడు నేను భగవంతుని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎందుకు పూజించాలి అంటారనే ఆయన చెప్పింది ఏంటంటే, ఇవన్నీ లేకుండా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ ఉంటావో అప్పుడు నువ్వు పండితుడు అవుతావు అంటే నువ్వు పరమాత్మ చేరుకుంటావు అని అందుకని చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ కర్మలో అకర్మని, అకర్మలో కర్మని. ఇది ఎవరైతే ఇవన్నీ వదిలేస్తారో వాళ్ళు ఆత్మస్థితికి చేరుకుంటారు, జ్ఞానవంతులు, పండితులు అవుతారు అని చెప్పని అందుకని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకెవరన్నా? వీలైతే మీరు కూడా నెక్స్ట్ 2-3 శ్లోకాలు ఒకసారి చదవండి. అందరిలో భగవద్గీత ఉండి ఉంటుంది. అవునండి. అందరిలో ఉంటుంది, లేకుండా ఎవరింట్లో ఉండదు. ఉంటాయండి. ఉంటాయి. ఒకసారి దుమ్ము దులపండి. దులిపి టేబుల్ మీద ఎక్కడో పెట్టుకుని సమయం దొరికినప్పుడు 2-3 శ్లోకాలు, ఇవాళ మనకి 18-19 అయిపోయినాయి, 20, 21, 22 ఒకసారి చూసుకుంటే నేను చెప్పేది ఏమవుతుందంటే కొంచెం తేలిక అర్థం అవడానికి అవకాశం వస్తుంది. అవునండి. టైం ఉన్నప్పుడు, టైం లేకపోతే ఉండదు, చదవాలనిపించి అది చేయాలనిపించటమే తప్ప అది అనిపించింది ఒకసారి ప్రయత్నం చేయండి, ఒకసారి చూడండి, చూస్తే బాగుంటుంది. ఓకే సార్. అంతేనండి. మనం ఏ పని చేసినా ఫలితం భగవంతుడికి అర్పించి మనం చేసుకుంటా పోవాలండి. ఏ పని చేసినా అంతే. అంతే. పాపం పుణ్యం అవన్నీ వదిలే కూడా తెలిసి పాపాలు ఎలాగా చేయం గనక మంచి పనే చేస్తున్నాం స్వామి, నువ్వే చేయించావు, ఏం చేయించినా ఫలితం నీదే, నాతో ఎలా చేయించినా అనుకోవటం. పూజలు చేసినా పునస్కారాలు చేసినా జ్ఞానాన్ని ఇమ్మని కోరుకుంటుంది తప్ప ఇంకేమి మనకి ఏం కావాలో ఏమి ఇవ్వాలో దేవుడికే తెలుసు. మనం కోరుకుంటే 1-2 కోరుకుంటాం. దేవుడు ఏ టైంకి ఏది ఇవ్వాలో అది మనకి టైంకి అది అందిస్తాడనే నమ్మకంతో ఉండాలండి. జ్ఞానాన్ని, మోక్షాన్ని తప్ప ఇంక రెండోది ఏమి కోరికలు ఇవన్నీ అశాశ్వతం. ఏది శాశ్వతం కాదు, మనం తీసుకెళ్లేవి కాదండి. జ్ఞానాన్ని మాత్రమే కోరుకోవాలండి. ఇప్పుడు అదే కదా శంకరాచార్యులు, అంటే అందరికీ మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన కుటుంబ సభ్యులకి అందరికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటాం తప్ప అదే ఇంక మనం చేయగలిగిందండి. ఇప్పుడు శంకరాచార్యులకి ఆయన భిక్ష కోసం వెళ్ళినప్పుడు మరి నాకు ఇంతకంటే ఇవ్వటానికి ఏమీ లేదు, నేను బయటికి రావటానికి కూడా నాకు ఒంటి మీద కప్పుకోవటానికి ఏమీ లేదు అన్న స్థితిలో ఉన్నానని చెప్పినప్పుడే కదా ఆయన కనకదార స్తోత్రం. అవునండి.
మరి బంగారం అమ్మవారితో ఆ ఇంట్లో నడినెత్తి నుంచి కురిపిస్తారు కదా. అవునండి. అది అవును. అది ఆయనకి ఆమె ఊహించిందా ఆయన చేస్తాడు అని ఇట్లా ఆమె ఊహించలేదు. ఊహించలేదు. కాబట్టి మీరు అన్నట్టు మనకి ఏది కావాలో మనం అడిగితే ఇప్పుడు మనకి ఏది అవసరమో అది ఆయన ఇస్తాడు. అంతేనండి. నీకు దాని గురించి మనం పాటుపడి నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు ఇది ఇవ్వు 36 లిస్ట్ అంతా పెట్టక్కర్లేదు. పెట్టక్కర్లేదండి. అంతేనండి. తల్లిదండ్రులకి ఏ బిడ్డకి ఏది అవసరమో, ఏ బిడ్డకి ఏది అందంగా ఉంటుందో తల్లిదండ్రులకే తెలుసండి. మనం అడిగి నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని తల్లిదండ్రులను అడగనట్టు ఆ దేవుడు కూడా అలాగే ఏ బిడ్డకి ఏం కావాలో దేవుడే ఇస్తాడండి. ఆ ఇస్తాడు. టైం వచ్చినప్పుడు ఆ నమ్మకంతో మనం ఉండాలి. ఇప్పుడు మనం విచిత్రం చూడండి, మనం పిల్లలకి బాగాలేకపోతే మందేస్తాం. ఇప్పుడంటే సిరపులు అవి వచ్చినాయి, కొంచెం స్వీట్ యాడ్ చేస్తున్నారు. ఇదివరకు అన్ని టాబ్లెట్ వేసేటప్పుడు చేదుగానే ఉండేది. అవునండి. ఈ పైన కోటింగ్స్ ఉండేవి కాదు. అవునండి. అది ఉంటే వెంటనే మనకేం చెప్పేవాళ్ళు, నాలుక మీద పెట్టుకొని వెంటనే మింగేదా చేదుగా ఉంటది అని చెప్పేవాళ్ళు అవునండి. కదా. అవునండి. చేదు మాత్రాన్ని తెలిసినా కూడా మనం బిడ్డలకి ఎందుకు ఇచ్చేవాళ్ళం అంటే వాళ్ళ ఆరోగ్యం బాగవడం కోసం. అవునండి. కాబట్టి భగవంతుడు కూడా మనకు భగవంతుడు ఏదైనా కష్టాన్ని ఇస్తే మాత్రం మనం ఒప్పుకోం. ఒప్పుకో అనుభవించాలండి, తప్పదండి. ఆ కష్టం అది కూడా మన మంచికే వచ్చింది అని ఆ తెలుసుకోవాలండి. ఇప్పుడు ఎట్లయితే బిడ్డకి చేదు మాత్ర ఇస్తామో జ్వరం తగ్గటానికో, ఆ ఒంట్లో బాధ లేకపోవటానికి తగ్గటానికో, అట్లాగే భగవంతుడు కూడా మనకి ఇట్లాంటివి ఇస్తుంటాడు, చేదు మాత్రలు అప్పుడప్పుడు మధ్యలో. అవునండి. అవి మనం ఉమ్, ఒప్పుకోవాలి, తీసుకోవాలి. మనం తీసుకోవాలి. చేసేటప్పుడేమో ఆ, మనం చేసేటప్పుడేమో బిడ్డ ఆరోగ్యం కోసం చేస్తున్నాం, మనకి ఎవడైనా చేస్తేనేమో మనకు తప్పు చేస్తున్నాడు. అంతే. అది ఏది సమానం జరిగినా సహజం. అంతేనండి. ఏది జరిగినా మన మంచి కోసం ఇది ఒక పరీక్ష అనుకుని అది అంతే. ఏ, పరిశ్రమకు ముందుకెళ్ళిపోవటమే, దాని గురించి ఆలోచించడం ఏం చేయలేవు, తప్పదు అది. చేయలేమండి, తప్పదు. కర్మలు మన ఏమున్నాయో అవి రావాలి, మనం చెయ్యాలి, అనుభవించాలి, దాటుకుంటా అంతే, వెళ్ళాల్సిందేనండి. తప్పదు అది. గంగాబాయిని గారు ఏదో చెబుదాం అనుకున్నట్టున్నారు. ఏం లేదులేండి, ఏం లేదండి. నాకేంటంటే ఇక్కడ అన్మ్యూట్ చేస్తే ఎవరైనా చెప్దాం అనుకుంటారని చెప్పి అడుగుతాను అనమాట, అందుకే నాకు తెలుస్తుంది ఓకే అన్మ్యూట్ ఓకే చేస్తే. ఓకే అండి. అవునండి, అవును. అదే అండి, గీత నేను అయితే చాలా ఇష్టం, కానీ నేను చదవలేకపోతున్నాను ఫీలింగ్ మాత్రం చాలా ఉందండి. అదండి, మీరు చెప్తుంటే వింటాను, ఎంతమంది చెప్పినా వింటాను, అవన్నీ అర్థాలు తెలిస్తే కానీ చదివే విధానమే నాకు రాలేదు కదా అనిపిస్తుంది. అందులో ఒక అధ్యాయం పట్టుకున్నాను, అదే చదువుతూ ఉంటాను నీకు రోజును. పోనీ ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఏమంటున్నాను చదువుతాను. నేనండి, ఇప్పుడు ఈ రెండు శ్లోకాలు చదివారనుకోండి, 4వ అధ్యాయంలో 18, 19 అయిపోయింది, 20, 21 చదివారనుకోండి, నేను చెప్పేటప్పుడు మీకు కొంచెం తేలిగ్గా ఉంటుంది. అవునండి, మామూలుగా తెలుగులో ఉన్న అర్థాలన్నీ చదువుతాను కానండి, ఈ చదవాలంటే ఈ సంవత్సరం గుర్తులు చాలా తప్పులు వస్తున్నాయండి. అందుకు నీకు ఆగిపోయానండి. ఈ 12వ అధ్యాయం, 12వ అధ్యాయం ఉంది చూడండి, అది కంటిన్యూస్ గా అది అర్థం బాగా వచ్చేసింది. నీకు అదే చదువుతానండి. ఇక ఉన్నాయి తప్పులు వచ్చేస్తాయేమని ఏ- భయం వల్ల ఇంకా ఏం ఆగిపోయానండి. పర్వాలేదు, తప్పులు ఏమీ తప్పులు రావు. ఇప్పుడు చదవకూడదు అంటున్నారు కదండి, తప్పులు అసలు రాకూడదు అంటున్నారు. అది తప్పులు చదవకూడదు అంటే మీరు కావాలని తప్పులుగా చదవకూడదు. మీకు వచ్చిందే అదే అయినప్పుడు మీకు ఎట్లా చదివినా స్వామి ఒప్పుకుంటాడు. ఉమ్, అదే అలా ఇప్పుడు అన్నప్పుడు అన్ని చదివేదాన్ని, భగవద్గీత చదివేదాన్ని, లలిత అన్ని చదివేదాన్ని. ఒకసారి తిన్న తర్వాత అలా చదవకూడదు, చిన్న ఒత్తు కూడా తప్పు రాకూడదు, తప్పు దాని అర్థాలు వేరేగా ఉంటాయి, కర్మఫలం వేరేగా ఉంటుంది, మళ్ళీ చదివితే అలా అన్నారని ఇంకా అక్కడ ఏ ఆగిపోయింది ఏ అనమాట. అసలు మొత్తం మానేసిన దానికంటే ఒక ఆయన పూజ చేయడానికి వస్తాడు స్వామివారు. వచ్చి ఆయనకి ఈ శ్లోకాలు ఏమి గుర్తుండవు, ఓకే. అష్టోత్తరాలు ఇవేవి గుర్తుండవు. అందుకని ఏం చెప్పాడంటే ఆ నుంచి బండ్రా వరకు చదివేసి, వీళ్ళన్నీ కింద సాషా బండ్రా వరకు చదివేసి, స్వామి ఇది నాకు ఇవన్నిటినీ తెలియదు, నాకు ఈ అక్షరాలన్నీ నీ ముందు పెట్టేశా, నువ్వు దాన్ని ఏ విధంగా కూర్చుకుంటావో కూర్చుకొని నువ్వే చదువు. బాగుంది సార్ ఇది. ఆ? ఇది బాగుంది. గుర్తొచ్చింది సార్ ఇవన్నీ. ఇవన్నీ అది ఆ చిన్న పాప అనేది గుర్తొచ్చింది అనమాట. మేము కూడా అలాంటి వాళ్ళమే సార్. అందుకని మీరు దోషాలు వస్తాయేమో నుంచి అసలు చదవటం మానేసిన దానికంటే చదువుతూ ఉంటే దోషాలు పోతాయి.
అదే ఈ ఒక అధ్యాయం వచ్చిన అధ్యాయాన్ని రోజు చదువుతాను అనమాట కంటిన్యూస్ గాను. మీరు కొత్తవి కూడా చదవండి, ఏం కాదు. ఇవాళ 4 సార్లు చదివితే రామ 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 అంటే మరామ రామ రా అవుద్ది. అదే అండి. అందులో అధ్యాయాలు కొన్ని చాలా బాగానే వచ్చాను, కానీ కొన్ని ఒత్తుల దగ్గర కొంచెం తిరగాసి పడుతున్నాను అనమాట. కొన్ని ఏం పర్వాలేదు. 1-2 సార్లు చదివితే దాన్ని ఆ ఒత్తులన్నీ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి. ఓకే అండి. లేదంటే మన భావని గారినో ధనలక్ష్మి గారినో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి, ఇట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయండి. వాళ్ళు బాగా చదువుతున్నారండి, వాళ్ళు బాగా నేర్చుకున్నారండి. ఆయన నేర్చుకోలేదండి మామూలుగా. అందుకనే వాళ్ళకి ఫోన్ చేయండి, నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుందాం. ఓకే అండి. ఓకే అండి సార్. తప్పలేదు, తప్పలేదు. లలితా సహస్రనామము పరిపూర్ణానంద స్వామి చక్కగా 30 నిమిషాలది పెట్టారు. ఆయనే పలికారు మొత్తం. ఆయన ఏం చెప్పారంటే, నేను ఎలా పలుకుతున్నానో మీరు బుక్ పట్టుకొని అలా చూసుకోండి, ఏం కాదు, అసలు మానేసే కంటే ఇదైనా చదవడం మేలు అని చెప్పారు. ఆయనే పెట్టారు. ఓకే మేడం. ఆహా. అది మనం గమనించుకుంటూ చదువుకుంటూ పోతే సరిపోతుంది. నేను ఆ వీడియో పెడతానులే. పెట్టండి, నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంది కదా, ఒకసారి పెట్టండి. పెడతాను. అసలు ఖాళీగా ఉండే కంటే చదువుతూ ఉంటే మంచిదని చెప్తున్నారు. అది ఓకే నేను మేడం. చెప్పింది ఎందుకు, మేము మొత్తం అసలు తప్పులు వస్తాయేమో అని చెప్పి అసలు చదవకుండా ఉన్నదానికంటే ఓకే. ఈ ఇదన్నా కొంచెం చదువుకుంటూ వెళ్తే మెల్లమెల్లగా తప్పులు పోతాయి. ఓకే సార్. అది ఏం పర్వాలేదు, ఏం కాదు. శ్రీకృష్ణుల వారు ఏం అనుకోరు. నేను చెప్పిన దాన్ని ఇంత ఘోరంగానే ఇప్పుడు మనం ఎవరెవరో పాడిన పాటలు మనం అన్ని అట్లా పాడుతున్నామా మనం? లేదండి, అవి మామూలు పాడటం వల్ల ఇంక మామూలుగా పాడేస్తున్నాం. తప్పులు వచ్చినా మనం అలా పాడలేకపోయినా ఏదో ఇది ఒకటి కూడా అంతే, ఇది కూడా అంతే. ఇప్పుడు ఎవరు భగవద్గీత చదివినా శ్రీకృష్ణుల వారు అది ఏ విధంగా చదివారో చెప్పారో అది ఇప్పుడు ఎవరు చెప్పలేదు, ఎవరికి తెలుసు? ఘంటసాల గారు పాడినట్టు చెప్పారా, లేకపోతే బాలసుబ్రహ్మణ్యం పాడినట్టు చెప్పారా, లేకపోతే చాగంటి ఆయన చదివినట్టు చెప్పారా, ఇంకొక ఆయన చదివినట్టు చెప్పారు, ఎట్లా చెప్పారు మనకు తెలియదు కదా. అప్పుడు మనం వాళ్ళంతా మనం అంతే. సరే ధనలక్ష్మి గారు క్లోజింగ్ ప్రేయర్. యోగేశం సచ్చిదానందః వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. రికార్డింగ్ ఆపేస్తాను.